ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమినే గెలిపించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ గారు శనివారం ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కోసం ప్రత్యేక విమానాల్లో భోగాపురం చేరుకున్నారు ప్రధాని గారు. అక్కడ రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు స్వాగతం పలికారు. మరి ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు ప్రధాని గారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని పలు సౌకర్యాలను పరిశీలించారు. ఓపెన్ టాప్ వాహనాల్లో బహిరంగ సభ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సమయంలో 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులు అద్భుతమైన దింస నృత్య ప్రదర్శనతో ప్రధాని మోదీ గారికి స్వాగతం పలకడం జరిగింది. మరి ఈ వేదిక పైన మంత్రి లోకేష్ గారు మాట్లాడారు. ఇది కేవలము ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు, నమో వికసిత్ భారత్ సిబిఎన్ విజన్ కలయిక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు అని ఆయన తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి నడిచిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర అని గుర్తు చేశారు. ఈ నేలకు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం తీసుకొస్తే ఉత్తరాంధ్ర కళలకు మన ప్రధాని రెక్కలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో ఇక్కడకు ఎర్రబస్సు కూడా రాదని అన్నారని మాజీ సీఎం జగన్ పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చింది, ఏ ఎర్రబస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు అని లోకేష్ పేర్కొన్నారు. మరి నమో అంటే ఒక నమ్మకము, సురక్షిత భారతమని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. నమో సహకారంతో ఏపీలో అనేక అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా అవకాశాలే విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పారు. మరి ఏపీ ప్రజలు కోరిన కోరికలు మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారని, గుజరాత్ ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండటం చేత, అలాగే ఏపీలో కూడా ఒకే ప్రభుత్వాన్ని మీరు ఉంచుకోవాలా, అదే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉంది అని ఈ విధంగా చెప్పుకొచ్చారు. మరి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లోకేష్ అభినందనలు తెలియజేశారు. శరవేరంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టిన జీఎంఆర్కు కూడా అభినందనలు తెలియజేశారు. ఉత్తరాంధ్రను నెంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ విధంగా చెప్పుకొచ్చారు. చూద్దాం. నమస్తే.